భారతదేశంలో 7 మోక్షపురాలు ఉన్నాయని మన సర్వశాస్త్రాలు కూడా చెబుతున్నాయి. ఆ శ్లోకమంతా కూడా బాలబాలికలు మీరందరూ ఏకకంఠముతో చక్కగా చెప్పండి. అయోధ్య మధుర మాయ చెప్పండి అందరూ. ఈ శ్లోకం అర్థాన్ని ఒక్కొక్క పదం ద్వారా నేను అడుగుతాను. ఏ పట్టణములో అంటే ఏ పురములో ఏ దేవుడు ఉన్నాడు అన్న సత్యాన్ని మీరు చెప్పాలి. అర్థమైందా? అయోధ్య, మధుర, మాయ అంటే మధుర పట్టణానికే మాయ అని పేరు. అయోధ్య, మధుర, మాయ. కాశీ, కాంచీ అంటే కాంచీపురం అన్నమాట. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక ఇది మధ్యప్రదేశ్లో ఉంది. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక. పురి ఇది భువనేశ్వర దగ్గర పక్కన ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ద్వారవతి ఎవరున్నారు? ద్వారకా నగరాన్ని ఎవరు పరిపాలించారు? పురి, ద్వారవతి చైవ సప్తైతే మోక్షదాయక అంటే ఈ 7 పురముల యొక్క స్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మోక్షం ప్రాప్తిస్తుందని మన వేదశాస్త్రాలు తెలియచెప్తూ ఉన్నాయి. కాబట్టి అందరూ ఏకకంఠంతో మళ్ళీ ఒక్కసారి అయోధ్య, మధుర, మాయ చెప్పండి అందరూ. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా మనం పడుకున్నప్పుడు మీ బాలబాలికలందరూ కూడా చక్కగా స్మరించి నిద్రపోండి. సుందరమైనటువంటి స్వప్నాలు మీ అందరికీ ప్రాప్తిస్తాయి. జై శ్రీరామ్.